కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో కృష్ణుని మెట్లపై వేయించేసి ఉన్న శ్రీకృష్ణుని ఆలయ పునర్నిర్మాణానికి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 ఆలయాల నిర్మాణం చేపట్టాలని అనుకున్నామని, ఇప్పటి వరకు 5 ఆలయాలు పూర్తయ్యాయని, 6వ ఆలయం శ్రీకృష్ణుని ఆలయమని, దాతల సహకారంతో ఆలయం 3 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి కృష్ణాష్టమి రోజు భక్తులకు స్వామివారి దర్శనం చేసుకుని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యుడు పత్తిపాడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణుని మెట్టకు చాలా చరిత్ర ఉందని, అప్పట్లో రాత్రి వేళలో కొండపై భజనలు చేస్తూ ఉండేవారని, ఆ శబ్దాలు కొండ పక్క నుంచి ఎడ్ల బండ్లపై వెళ్లేవారికి వినబడేవని, అంతేకాకుండా శ్రీకృష్ణుని ఆనవాళ్లు ఉన్న కొండని అన్నారు. నా పేరు నాగమృత్యుంజయ శర్మ. గత 2012వ సంవత్సరం నుంచి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక సంస్థ పెట్టి ఈ భూమాత యొక్క పేరుతో ట్రస్ట్ రన్ అవుతూ ఉంది. ఈ ట్రస్ట్లో భాగంగా 10 హిందూ దేవాలయాలు డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అయితే ఇప్పటి వరకు 5 దేవాలయాలు డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 6వ దేవాలయం కింద తూర్పు లక్ష్మీపురం వెళ్ళే గ్రామంలో కృష్ణుడి మెట్ట అని చెప్పేసి ఒక కొండ ఉన్నది. కృష్ణుడి సంసారం మామూలుగా దీని మీద సంచారం చేసినట్టుగాను తిరిగినట్టుగా కూడా కొన్ని ఆనమాలు ఉన్నాయి. ఆనమాల్లో భాగంగా రాజుల యొక్క లిపి, తర్వాత పద్మము, గృహ మార్గము, రాముడి యొక్క పాదాలు ఇవన్నీ కూడా ఉండడంతో ఈ దేవాలయం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అయితే గత కొన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలుగా దేవాలయం నిర్మించి వదిలేశారు. ఆ దేవాలయం ముందుకు వెళ్ళకపోవడంతో గ్రామ ప్రజలు కోరగా మళ్ళీ ఈ దేవాలయం డెవలప్మెంట్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో కృష్ణుడు అంటే అందరూ కూడా ద్వారకా, మధుర అక్కడక్కడికి వెళ్తూ ఉంటారు. అదే కాకుండా మన ప్రక్కని మన గ్రామం దగ్గరలో కృష్ణుడు ఉన్నాడనే ఉద్దేశంతో ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ దేవాలయాన్ని రేపు వచ్చే సెప్టెంబర్ 4వ తారీఖు నాటికి ఈ దేవాలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకుని దేవాలయం మామూలుగా ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. అందరికీ ధన్యవాదాలు. తూర్పు లక్ష్మీపురం గ్రామానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉందండి. కారణం ఏంటంటే మా పూర్వీకులు ఈ దారిని బళ్ళు కట్టుకొని ఏలేశ్వరం సంతకెళ్ళి బాటండిది ఈ చెరువులోంచి వెళ్ళేవాళ్ళు. అప్పుడు నా చిన్నతనంలో ఈ భజనలు అలాగే కొన్ని భక్తి విషయాలు ఇక్కడ జరుగుతుండే అని పూర్వీకులు మా తాతలు గతంలో చెప్పారు. ఆ చెప్పడంలోని ఇది నిజమా కాదని ఒక రోజున బండి మీద వెళ్తూ ఉంటుండగా ఇలాగే భజనలు నిలబడి ఇక్కడ ఈ కొండ ఒకటండి, పక్కన ఉన్నటువంటి గుంటువానిపాలండి దేవరకొండ ఒకటే. ఈ రెండాటి మీద కూడా దేవతలను నడయాడినటువంటి ప్రదేశం అని మా తాతలు పూర్వీకులు చెప్పడం జరిగింది. అలాగే మేము గమనించి చూస్తే ఒక రోజున భజనలు కార్యక్రమాలు కూడా ఈ రాత్రి వేళ జరగడం మేము గ్రహించాం. అలాగే దీనికి ఒక చరిత్ర ఏంటంటే అండి, మహాభారతం ఎవరైనా చదివారో లేదో నాకు తెలియదు, చదివి అందులోని కిమ్మూరు అనే గ్రామం ఒకటి ఉంటుందండి. అక్కడ కిమ్మూరుడు అనే రాక్షసుడు పరిపాలన చేసేవాడు. ఈ పాండవులు ఈ దారిని వెళుతూ ఉంటుండగా వనవాసం సమయంలో వెళ్తూ ఉంటుండగా ఈ లక్ష్మీపురం గ్రామంలో వరలక్ష్మి పూజా కార్యక్రమం పెట్టడం, ఇక్కడ కృష్ణుడు ఇక్కడ నివసించడం, అదే నడయాడడం, అదే టైంలో కిమ్మూరుడనే రాక్షసుడు మా గ్రామాన్ని వచ్చి ఆ ఒక కార్యక్రమాలన్నీ ధ్వంసం చేయడం ఇలాంటివన్నీ కూడా పూర్వం జరిగినాయండి. కారణం ఏంటంటే ఈ వరలక్ష్మి పూజ చేసే టైంలో ఈ రాక్షసుడు రావడం అంతా చెదరగొట్టడం చూసి దానికి సంబంధించినంత వరకు భీముడు దీన్ని ఈ కిమ్మురుడనే రాక్షసుని సంహరించి ఈ పక్కనే ఉందండి దెయ్యాల మెట్టని, ఆ మెట్ట మీద పారేయడం. అలాగే పూర్వం నుంచి కూడా కిమ్మూరు అనే గ్రామంలో పాత ఆనవాళ్ళు ఇప్పటికీ కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడ ఒక కోట ఉండేది. అలాగే ఏంటంటే మన గ్రామంలో తూర్పు లక్ష్మీపురం గ్రామంలో ఒక వశిష్ట కలిగినటువంటి ఒక దేవరకొండ అండి. ఇది దేవరకొండ కృష్ణుడి మెట్టండి. దీనికి ఒక చరిత్ర ఉంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా చెప్పగా మేము తెలుసుకున్నాం. దీన్ని ఏదో రకంగా పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన భావంతో మేము అందరం కూడా కంకణం కట్టుకొని ఏకదాటిలో నిలబడి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేస్తున్నామండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎటువంటి సమస్యలు లేకుండా విజయం చేకూరుస్తారని కోరి ప్రార్థిస్తున్నామండి. జై